హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే హైదరాబాద్ ఈఎస్ఐలో అయితే మనకు ఉద్యోగాలు అనమాట. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రూ మన అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే హైదరాబాద్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా, సో ఈఎస్ఐ కూడా. సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మంచి ఆపర్చునిటీ, మళ్ళీ రాదు, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకైతే హైదరాబాద్ ఈఎస్ఐలో అయితే మనకు ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ద్వారా మననైతే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో దీన్ని ఈఎస్ఐ అంటారు. ఇది చాలా మంది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రైవేట్ జాబ్ చేస్తారు వాళ్ళకైతే ఈఎస్ఐ అయితే ఉంటుంది, మెడికల్కి సంబంధించింది అనమాట, హాస్పిటాలిటీ ఇది. సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనిలో చూసుకుంటే మనకు ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ అండ్ ఇతర పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఫ్యాకల్టీ అండ్ అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ అండ్ మరికొన్ని ఇతర పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో దీనికి ఎలిజిబిలిటీ అండ్ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అభ్యర్థులు తప్పకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో చూద్దాం మరి ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది. మనకు వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ చూద్దాం. క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, మరి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఏంటి అన్ని కూడా చూద్దాం. సో చూసుకుంటే మనకు వీళ్ళు ఇచ్చినటువంటి పోస్టులు చూసుకుంటే మనకు నోటిఫికేషన్లో దాదాపు మనకు 102 పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ ఈఎస్ఐలో. సో అందులో వచ్చేసి మనకు ఫ్యాకల్టీ అండ్ సీనియర్ రెసిడెంట్స్, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్, ఈ యొక్క 3 రకాల ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. మొత్తం వచ్చేసి మనకు 102 ఉద్యోగాలు అనమాట. సో 3 డిపార్ట్మెంట్లలో వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో ఎలిజిబిలిటీ తీసుకుంటారంటే మన అర్హత, మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఈ యొక్క పోస్టులకు మనం అప్లికేషన్ చేయాలి అంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, ఎండి, ఎంఓఎస్, డిఎస్బి, డిఎంఓ, డివిహెచ్ పూర్తి చేసి ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్లు తప్పకుండా పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మరొకసారి కూడా చెప్తున్నాను, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు ఎంబీబీఎస్ అయినా చేసి ఉండాలి, లేదంటే ఎండి చేసి ఉండాలి, లేదంటే ఎంఓఎస్ చేసి ఉండాలి, లేదంటే డిఎస్బి, డిఎంఓ, డిపిహెచ్ ఈ యొక్క కోర్సులను అయితే స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ. అదొకటి గుర్తుపెట్టుకోండి. మరొకటి చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మరి ఎంత ఉంది అప్లికేషన్ ఫీజు అని చూసుకుంటే మనకు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ మహిళలకు అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా పిహెచ్ అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు, గుర్తుపెట్టుకోండి. మనకు ఇక్కడ ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి వచ్చేసి అంటే జనరల్ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి మాత్రం 500 ఫీజు అయితే ఉండడం జరిగింది. మిగతా వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీగానే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ మరి లాస్ట్ డేట్ ఎప్పుడని చూసుకుంటే మనకు వచ్చేసి డిసెంబర్ 29 నుంచి అయితే మనకి ఇవి స్టార్ట్ అవుతున్నాయి. అప్లికేషన్ల ప్రారంభ తేదీ అనమాట డిసెంబర్ 29 నుంచి అయితే మనం అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇది జనవరి 7th, 2026 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్, మరి ఏ విధంగా మనల్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూస్తే, సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకుంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మనకైతే వీళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను అయితే వీళ్ళు ఎంపిక చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మనకు ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ మీరు అప్లికేషన్ చేస్తారు, చేసిన తర్వాత మీ అప్లికేషన్ అన్నింటినీ కూడా వీళ్ళు స్క్రూటినీ ఇస్తారు. సో మెరిట్లో ఉన్న వాళ్ళకైతే మేబీ కాల్ లెటర్స్ ఆర్ ఈమెయిల్ ఏదో త్రూ మీకు కమ్యూనికేషన్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత డైరెక్ట్ మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే నేను పైన చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆస్పిరెంట్స్ అప్లికేషన్ అయితే చేయండి. డోర్ పేస్ అనమాట. మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ ఈఎస్ఐ మీకు తెలుసు ఆల్రెడీ. సో అందులో ఈ ఉద్యోగాలు అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మనకైతే ఆల్రెడీ మీకు చెప్పాను, స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ మనకు
డిసెంబర్ 29 నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 7 వరకు అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే వీళ్ళు స్వీకరిస్తారు. సో తర్వాత అయితే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు ఈ ESIC.gov.in యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఫిల్ చేయండి. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా క్లియర్గా చూసుకోండి. మీ కమ్యూనికేషన్ అడ్రస్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క పేరు కావచ్చు, మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ క్లియర్గా కరెక్ట్గా ఫిల్ చేయండి, ఎలాంటి తప్పు లేకుండా. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రూ కాబట్టి మీ యొక్క అప్లికేషన్ అనేది మీకు మెరిట్లో రావాలంటే మీరు కరెక్ట్గా ఫిల్ చేయాలి, ఎలాంటి తప్పులు లేకుండా. మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ జరిగితే మాత్రం రిజెక్షన్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఈఎస్ఐ నుంచి వచ్చినటువంటి మనకు ఫ్యాకల్టీ అండ్ సీనియర్ రెసిడెంట్ అండ్ మనకు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వచ్చినటువంటి నోటిఫికేషన్. దాదాపు 102 ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు 3 డిపార్ట్మెంట్లలో. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రూ అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా డోంట్ మిస్ అనమాట. సో నా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కమెంట్ బాక్స్లో పక్కన మీకు హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. సో మరొక మంచి జాబ్ అప్డేట్ లేదంటే విద్యా ఉద్యోగ సమాచారంతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తా. దిస్ ఈ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ వెరీ మచ్.